ఇప్పుడు మనం హాఫ్ పెట్టికోట్ కట్ చేసి స్టిచ్ చేసుకుందాం. కొలతలు ఎలా కొలుచుకోవాలో చూద్దాం. హాఫ్ పెట్టికోట్ కొలతలు వచ్చి కింద పేపర్ తీసుకోండి. షోల్డర్ కొలుచుకోండి. షోల్డర్ ఇక్కడ జాయింట్ నుంచి ఇటు సైడ్ జాయింట్ వరకు అమ్మాయికి ఎంత ఉంది? 5 ఉంది. 5 కూడా లేదు, బొమ్మేగా 4 ఉంది. రాసుకోమ్మ. 4 పెట్టికోట్కి షోల్డర్ వచ్చి 4, జాయింట్ టు జాయింట్ కొలుచుకోవాలి. తర్వాత హైట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి మనకి ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు. హాఫ్ పెట్టికోట్ అంటే మనకి బ్లౌజ్కి కొంచెం పైనే ఉండిద్ది, అందుకని ఇది హైట్ తక్కువే ఉంది కదా, 6కి పెట్టుకుందాం. హైట్ వచ్చి 6. ఓకే, నెక్స్ట్ నెక్ చూద్దాం. నెక్ లోపలికి బ్లౌజ్కి లోపల ఉండాలి, అందుకని 2 ఉంది కదా. నెక్ 2.5. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కూడా అంతే. ఇక్కడ మధ్యలోంచి ఇక్కడ 2.5 ఉంది కదా, 3కి పెట్టుకోండి. నెక్స్ట్ చుట్టుకొలత అంటే వెడల్పు. పట్టుకోమ్మ బొమ్మ ఒకసారి, దాన్ని ఎత్తి పట్టుకో. ఇట్లా మనకి ఇక్కడ ఆమ్ డౌన్లోంచి మళ్ళీ ఆమ్ డౌన్కి ఇలా కొలుచుకోండి. 10.5 ఉంది. అప్పర్ చెస్ట్ 10.5. నడుము వచ్చి 9 ఉంది. ఇదిగోండి ఇలా కొలుచుకోండి. 9. ఇక్కడ హిప్ వచ్చి 11 ఉంది. ఇలా ఈ 3 చెస్ట్, వేస్ట్, నడుము, హిప్ దగ్గర కొలుచుకుంటే సరిపోయింది. మనకి హ్యాండ్ అవి అవసరం లేదు కదా, కాకపోతే ఆమ్ డౌన్ కావాలి. బొమ్మను పట్టుకోమ్మా. ఆమ్ డౌన్ వచ్చి ఇక్కడ సెంటర్లోంచి షోల్డర్ దగ్గర నుంచి చంక చుట్టూ అని ఇక్కడ వరకు 6 ఉంది. ఆమ్ డౌన్ 6. ఆమ్ అరౌండ్ అంటే చంక రౌండ్. ఇంకా అయిపోయింది. నెక్ తీసుకున్నాం, లూజులు తీసుకున్నాం, చంక తీసుకున్నాం, హైట్ తీసుకున్నాం. ఇంతే. మనం ఇప్పుడు మెజర్ చేసుకున్నాం. ఫస్ట్ ఏదైనా పేపర్ కటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేపర్ ఉంది. ఈ పేపర్ని మనం ఆ సైజులో కట్ చేసుకోవాలంటే ఎంత తీసుకోవాలో చూసుకుందాం. అమ్మ వెడల్పు ఎంత ఉంది? ఇప్పుడు క్లాత్ ఎలా తీసుకోవాలో చూసుకుందాం మనం. 10.5 ఉంది. 10.5. ఈ 10.5ని 4 భాగాలు చేయండి. 10.5 డివైడెడ్ బై 4 ఎంత వచ్చింది? రన్ అవుతుందిగా. 10.5లో సగం 5.5. 5.5లో సగం 2.5. 2.5కి 2 పాయింట్లు ఉండిద్దిగా మనకి. పావులో సగం ఉందిగా. 2.5 2 పాయింట్లు. నడు ఎంత ఉంది? 9. 9లో సగం 4.5. దానిలో సగం 2.5. వంద తీస్తారా? హిప్ 11 ఇస్తారు. హిప్ 11 ఉంది. 11ని మళ్ళీ 4 భాగాలు చేయాలి. 4 భాగాలు చేసి ఇక్కడ వేసుకోండి. 2.7 వచ్చింది. వెడల్పు ఇంత వచ్చింది. వీటికి హాఫ్ యాడ్ చేసుకోండి. ఇది మనకి లూజ్ ఉండాలి కదా, లోపల కదా. హాఫ్ పెట్టికోట్ కాబట్టి ఆ రంగులం కాకుండా అంగుళం పెట్టుకోండి. ఒక్కొక్క దానికి అంగుళం యాడ్ చేయండి. ఓకేనా? చుట్టుకొలత కొలిచాం. ఇది నీకు ఇలా చుట్టుకొలత కొలిచాం. ఇది మనం క్లాత్ మీద పెట్టుకునేటప్పుడు ఈ చుట్టుకొలతని 4 భాగాలు చేయాలి. అవునా? ఫ్రంట్, బ్యాక్, చుట్టూ. మనం క్లాత్ ఇలా వేసుకుంటాం కదా, 4 భాగాలు వేసుకుంటాం కాబట్టి 4 భాగాలు హాఫ్ చేసి ఆ హాఫ్ ఇక్కడ పెడతాం. ఇప్పుడు నీకు షోల్డర్ హైట్ చూడమ్మా. ఒక క్లాత్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక క్లాత్ తీసుకోవాలి. నీ దగ్గర 2 మీటర్ల క్లాత్ ఉంది. ఈ మెజర్ ఉంది నీ దగ్గర. మెజర్ ఏముంది నీకు? హైట్ కూడా ఒకసారి. హైట్ 6 ఉంది. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోవాలంటే వెడల్పు కావాలి ముందు. వెడల్పు అన్నిట్లో ఏది ఎక్కువ ఉంది? 2.7 ఎక్కువ ఉంది. హిప్ 2.7ని చూసుకున్నాం కదా. ఒక క్లాత్ తీసుకున్నాం. క్లాత్ ఇక మనం తీసుకున్నాం. మనం తీసుకున్నప్పుడు ఇందాలాగానే సేమ్ వెడల్పు తీసుకుంటాం. సెట్ అయ్యిందా? హైట్ పర్లా సెట్ అయిపోయింది. హైట్ చూసుకున్న వెడల్పు వచ్చి చెప్పాను కదా 3.5. అసలు 3.5 మనకు కావాల్సింది. నువ్వు కుట్టు ఎక్కడ వేస్తావు అంటే 3.5 వేస్తావు. ఓకేనా? అంతేనా? 3.5 2 గీతలు. దీన్ని ఏమంటారంటే 3.7 అంటారు. 3.7కి మార్క్ చేసుకుందాం. ఖర్చు 1.5 పెట్టుకోమన్నా. 1.5కి సరిపోయింది మీకు. కాబట్టి కొంచెం ఉంటే మనకి షేప్ రావడానికి సరిపోయింది. కరెక్ట్గా ఉంది. ఓకేనా?
ఇప్పుడు ఇది మనకి క్లాత్ సరిపోయింది. ఇప్పుడు ఇది తీసుకుందాం మనం. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే పోతాయి. షోల్డర్ ఎంత పెట్టాం అమ్మాయి? షోల్డర్ 4 ఉంది. 4 అంటే ఇలా ఉంది, ఇలా 4లో హాఫ్. 2కి కొంచెం ఖర్చు పెట్టాలి కదా, కుట్టేస్తాం కదా. ఇది చిన్న బొమ్మది కాబట్టి ఒక గీత 2 గీతలు పెట్టుకుంటే సరిపోయింది. అంటే సైజ్ చిన్నది కాబట్టి మనం అయితే హాఫ్ ఆ రంగులో పెట్టుకుంటే సరిపోయింది. షోల్డర్ ఎంతైతే పెట్టామో డౌన్ కూడా, ఆమ్ డౌన్ కూడా అంతే పెట్టాలి. షోల్డర్ ఎంత పెట్టాము? షోల్డర్ 4 ఉంటే 2 పెట్టాం. 2కి ఖర్చు పెట్టాం. 2 గీతలు 2.2 పెట్టాం. ఈ ఆమ్ డౌన్ కూడా 2.2 పెట్టాలి. ఏదైనా నీకైనా ఇంకా ఏ పిల్లలకైనా షోల్డర్ ఎంత పెట్టావో అది ఫుల్ షోల్డర్ అయితేనే, హాఫ్ షోల్డర్ మరి వేరే లెక్క. ఫుల్ షోల్డర్ అయితేనే, ఫుల్ షోల్డర్ కొలిచి మనం ఇక్కడ పెడితే సేమ్ అంతే పెట్టాలి. ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తాం. ఇది షోల్డర్, ఇది చంక, దీన్ని రౌండ్ ఇలా ఒక హాఫ్ రౌండ్ అట్లా. ఇది ఎలా వస్తుంది నీకు రౌండ్? ఇక్కడ నుంచి ఈ మూల నుంచి ఆ రంగులం అట్లా. ఇప్పుడు ఇది అనుకో, ఆ రంగులానికి ఇలా చుక్క పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ గీత హాఫ్ నుంచి ఇట్లా కలుపుతా ఉంది. ఈ గీత హాఫ్లోకి రా, అప్పుడు నీకు రౌండ్ వచ్చేస్తుంది. గుర్తు మొద్దు గుర్తాను. ఇక్కడ నుంచి దేనికైనా ఒక రంగులో పెట్టుకుని దాని నుంచి కలుపు. అదే నీకు అనుకో అంగులో పెట్టుకో. అట్లా పెద్ద సైజ్ అయితే చూసుకొని చక్కగా మనకి రౌండ్ అనేది నీకు తెలిసిద్ది. ఈ లోపలికి వచ్చేసింది అనుకో, రౌండ్ రాలేదని నీకు అర్థమైంది. షోల్డర్ కొలుచుకున్నాం. దీనికి ఇప్పుడు నెక్ తీసుకోవాలి. మామూలుగా నెక్ తీసుకోవాలి, తర్వాత మనం డివైడ్ చేద్దాం. నెక్ వచ్చి షోల్డరు 2 గీతలు కదా, 1.2 పెట్టా. చిన్నది కాబట్టి షోల్డర్ ఎంత ఉంటే సరిపోయింది. ఇక్కడ నుంచి నెక్ వచ్చింది. నెక్ డౌన్ షోల్డరు నీకు కొత్త కదా, ఇట్లా చూసుకో. ఇందులో హాఫ్ తీసుకో, ముద్దు కొట్టు పెట్టి. ఏదైనా షోల్డర్ కూడా 10 తీసుకున్నావు, 5 తీసుకున్నావు, 5లో హాఫ్ షోల్డర్ పెట్టేసి హాఫ్ నెక్ పెట్టేసి ముద్దు కుట్టులే. మళ్ళీ తర్వాత నీళ్ళక మారుస్తా. నెక్ డౌను, ఫ్రంట్ డౌన్ వచ్చి 2.5కి మార్క్ చేసుకున్నాం. బ్యాక్ డౌన్ వచ్చి 3 మార్క్ చేసుకొని గీసుకున్నాం. తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇది నెక్ గీసేటప్పుడు మనకి స్ట్రైట్గా గీయొద్దు. ఇప్పుడు ఇలా ఉందా, సుమారు ఇప్పుడు గీసి చూపిస్తున్నాను మీకు. ఇలా స్ట్రైట్గా ఇలా కిందకు వచ్చి కొంచెం అట్లా. ఇలా అంటే ఏంటంటే నెక్ ఇలా ఉంటుంది, కిందకు వచ్చేటప్పుడు కొంచెం అట్లా పడవచ్చు. ఈ మెయిన్ ఈ రౌండ్స్ కూడా ఎట్లా తీసుకుంటాము? ఇది అసలు కదా చెప్పాలి. మొత్తం ఈక్వల్గా ఉండకూడదు. ఈక్వల్ అంటే మనకి సుమారు బ్లౌజ్ కదా, ఫ్రంట్ ఒకలాగా నెక్ ఉంటుంది, బ్యాక్ ఒక నెక్ ఉంటుంది. ఇప్పుడు పెట్టికోట్ అంటే మనకి లోపల వేసుకుంటాం, జాకెట్ లోపల ఎక్కువ వేసుకుంటాం. దీన్ని ఇప్పుడు నాది ఇక్కడికి ఉంది, అది ఇక్కడికి ఉండాలి. వెనకాల కిందకు ఉంది అనుకో, దాని కిందకు ఉండాలి. అది మనం దేని మీద అయితే యూజ్ చేస్తామో అసలు 2 కలిపేసి నీకు లాభం లేదంటే 2 ఇక్కడ పెట్టేసుకుంటారంటే 2 కలిపి కోసేసుకోవచ్చు. ఇదిగో ఇట్లా ఉందా, నీకు చిట్టగా హాఫ్ ఆ రంగులో పెట్టుకుని డాట్ పెట్టుకుని ఆ డాట్లో నుంచి ఇట్లా రౌండ్ తీసుకెళ్ళి చక్క చిన్నగా. ఇది కూడా అంతే. నేను అనేది పైన షోల్డర్ దగ్గర గీత గీసావు కదా, కింద కూడా అంతే లెవెల్ వస్తుంది కదా. కింద కొంచెం ఎక్స్ట్రా గీసుకోవాలా, కొంచెం షేప్కి. అర్థమైందా? ఇది ఇట్లా ఇక్కడ వరకు తీయమన్నా కదా, ఇట్లా స్ట్రైట్గా తీసుకోకూడదా? స్ట్రైట్గా తీసుకుంటే నీకు ఎలా వచ్చిందంటే నువ్వు కొంచెం పక్కకు గీసావు కదా, స్ట్రైట్ సేమ్ స్ట్రైట్ అట్లా గీసేకున్నది. నేను ఇట్లా గీసా. ఇప్పుడు హాఫ్ ఇట్లా రౌండ్ డ్రా చేసుకుంటాం. ఇట్లా తీసుకుంటాం. ఇది ఎట్లా ఉంది నీకు? ఇట్లా ఉంది. ఇది ఎట్లా తీసుకుంటాం? వెడల్పు తీసుకుంటాం ఇక్కడ నుంచి. నెక్స్ట్ అన్నిటి ఇంతే. రౌండ్ ఇట్లా తీసుకుంటాం. రౌండ్ నెక్ అయితే ఇట్లా. ఇదేంటంటే షోల్డర్ దగ్గర నుంచి పట్టి కిందకి వచ్చేపాటికి వెడల్పు వచ్చింది. వెనకాల బాగుంటుంది షేప్.
ఇది అనుకో నీకు ఇలా వెనకాలే ఇట్లా కుదించినట్టుండిద్ది, ఇది ఇలా అయిపోయింది, నీకు వెనకాల షేప్ ఉండదు. అది ఇది ఇప్పుడు నీకు అసలు ప్రతి దానికి ఇంతే, చిన్నపిల్లల బ్లౌజ్ దగ్గర నుంచి పెద్దోళ్ళ జాకెట్ దాకా మొత్తం ఇది ఇట్లా ఉండాల్సిందే, ఉంటేనే చక్కగా పట్టి నీట్గా ఉంటుంది. ఒకవేళ కింద ఇది డీప్గా ఇట్లా వచ్చేసి ఇక్కడ డీప్గా అనిపించింది అంటే ఇక్కడ కొంచెం దానికి తగ్గించుకోవచ్చా? ఇది నీకు డీప్ అనిపించుకున్నా అంటే ఇక్కడ కొంచెం తగ్గించుకో, ఇప్పుడు ఉంది కదా యువతలు పెట్టేసాను, ఇది కొంచెం తగ్గించుకుంటావు ఇట్లా లైట్గా, ఏదైనా కొంచెం క్రాస్. దీని మీద ఎక్కువ అవసరం నీకు. ఇప్పుడు మామూలు ముసలి సైడ్ ఉంటాయమ్మా, మనం ఎక్కువ పెట్టకూడదు, లైట్గా పెడతాం. వాళ్ళకైనా పెట్టాల్సిందే, కొంచెం పెడతాం అంతే. మనకైనా బట్టి కొంచెం అడుగు పెడతాం మనిషిని బట్టి. ఇంకా నెక్స్ట్ సరిపోయి అర్థమైంది కదమ్మా, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అదంటే పడుతుందా లేదు, పడుతుంది. ఇక్కడికి అయిపోయింది, 20తో ఆగిపోయింది. అసలు ఈజీగా వేసేసుకున్నాం. 3.7 నడువు ఎట్లా తీసుకోవాలి, నడుము కూడా చూసుకోండి. నడువు అమ్మాయిది ఎక్కడ ఉందో చూసుకొని, ఇదిగో ఇక్కడ ఉండిద్ది మనకి నడువు. ప్రతి బాడీకి సైజ్ మారిపోతూ ఉంటుంది కదా, కొలత ప్రకారం అయితే ఇలా చూసుకోండి. ఆది ప్రకారం అసలు మనం చెప్పవసరం లేదు, దాన్ని పెట్టేసి తీసేస్తాం కాబట్టి. అమ్మాయి నడువు 4లో ఉంది, ఓకేనా? ఆ 4 దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి 4 అర్ర పైకి మనం కుట్టేస్తాం కాబట్టి హాఫ్ తీసేసేసి 4 పెట్టాలి. ఆ 4కి ఇలా లైన్ డ్రా చేసుకోండి, ఓకే? ఇక్కడ నుంచి పైన హాఫ్ తీసేసి కింద 6, మనం ఇందాక మనకి హైట్ కొలుచుకోలేదు కదా, 6 పెట్టాం. 6కి మీరు కింద ఎంత హోల్డింగ్ చేస్తారు, కొంచెం లావుగా చేసుకోవచ్చు, కొంచెం సన్నగా చేసుకోవచ్చు. ఒక అంగుళం పెట్టుకుంటే సరిపోయింది కింద, ఓకే? ఇది అసలు ఇది ఖర్చు. ఒకసారి చూడమ్మది వేస్ట్ ఎంత వచ్చింది, 2.5 + 1 3.5. 3.5కి నడుం దగ్గర హిప్ 2.7 + 1 యాడ్ చేయాలి, 3.7. ఇంచుమించు మనకి అప్పర్ చెస్ట్ను హిప్ ఒకేలాగా ఉండిద్ది, ఓకేనా? ఇప్పుడు ఈ మూడింటిని మనం కలుపుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ కిందకి ఇట్లా, ఓకే? దీనికి ఖర్చు 1.5 చేద్దాం, కింద కూడా 1.5 పెట్టేసుకోండి. స్టార్టింగ్ ఏదో కట్స్ ఎందుకు, ఇటు సైడ్ కొంచెం ఇట్లా పైకి క్రాస్ తీసుకోండి, ఓకేనా? ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ ఆమ్ డౌన్ కరెక్టా లేదా ఎలా తెలిసింది, దాన్ని వదిలేసాం కదా. ఆమ్ డౌన్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. 6లో హాఫ్ 3, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 రావాలి. ఇక్కడ షోల్డర్ కట్ ఇలా ఇచ్చుకోండి, ఫుల్ షోల్డర్ పెట్టినప్పుడల్లా ఇలా క్రాస్ ఇచ్చుకోవాలి లైట్గా, ఓకే? ఖర్చు తీసేసి ఇక్కడ ఖర్చు మనం ఎంత పెడతాం అక్కడి నుంచి తీసి ఈ ఆమ్ డౌన్కి ఇలా కొలుచుకోండి, ఈ గీత వరకు, ఓకేనా? ఎంత వచ్చింది, 3 వచ్చింది. 3, 3, 6 సరిపోయింది. అంటే ఇది కరెక్టే, మనకి ఆమ్ డౌన్ కూడా కరెక్టే. కరెక్ట్ లేకపోతే మళ్ళీ కరెక్ట్ అయితే మనం ఇక్కడ అసలు షోల్డర్ పెడితే కంపల్సరీ అది కరెక్టే అయింది. మనం వేరే షోల్డర్ మార్చామనుకో అప్పుడు చూసుకోవాలి. ఇలా చెక్ చేసి నువ్వు ఇక్కడ జస్ట్ చెక్ చేసినప్పుడు దీన్ని కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకో సరిపోయింది. ఇంకా కావాలంటే పైకి పెట్టుకోవచ్చు. ఒకప్పుడు అంటే అట్లా జరుపుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మెజర్ చేసుకున్నాం కాబట్టి కరెక్టే వచ్చేస్తుంది. చూసుకోవచ్చు, ఎందుకన్నా మంచిది. కట్ చేసేసుకున్నాం. ఎప్పుడైనా సరే పేపర్ కటింగే ఫస్ట్ చేసుకుంటే ఏదన్నా మిస్టేక్స్ ఉంటే ఇందులోనే పోతాయి. క్లాత్ కట్ చేసేటప్పుడు నీట్గా వచ్చింది. చెయ్య చూడు ఎలా తిప్పుతున్నాను రౌండ్ కట్ చేసేటప్పుడు. ఇది ఉంది కదా, ఇప్పుడు పైన ఎక్క కట్ చేస్తే ఫస్ట్, ఓకే? పైది అయిపోయింది. ఈ గీతని కింద నెక్క కట్ చేసుకో. కట్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేసుకో. మనం ఎలా అయితే గీసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఎలా అయితే కట్ చేసామో సేమ్ అలాగే కుట్టాలి. ఇప్పుడు చూడండి, ఓకే? ఇప్పుడు ఇదే 2 మెథడ్స్ ఉన్నాయి స్టిచ్చింగ్లో, అవి చూపిస్తాను. క్లాత్ కట్ చేసుకోండి. అమ్మ నీ టైం చూసుకో. ఇది ఒక క్లాత్ చూడండి, పేపర్ కటింగ్ చేసుకున్నాక క్లాత్ కూడా మనం ఎంత తీసుకుంటున్నామో అర్థం అవుతుంది. ఇప్పుడు ఇంత క్లాత్ ఉంది, మనం అంత సైజ్ కట్ చేసుకోవాలి, చూసుకోండి. ఇట్లా మట్ట పెట్టుకున్నాం. ఇప్పుడు నాకు 2 రావాలి, ఓకేనా? ఇట్లా వేసుకుంటే అటు ఇటు చాలలేదు, ఇట్లా వేసుకున్నాం. ఊరికే చూసుకొని క్లాత్ కట్ చేసుకొని మళ్ళీ తర్వాత మనం ముందు సైజ్ కట్ చేసేసుకున్నాం అనుకో, తర్వాత మెజర్ చూసుకోవచ్చు.
ఇప్పుడు ఇది ఇంచుమించు సరిపోతుంది కదా, కొంచెం వేస్ట్ అయినా సరిపోతుంది. ఇంకోటి 4 పళ్ళు. ఇప్పుడు 2 కదా, 4 ఇది దానికి కట్ చేసేసుకుందాం. ఇదిగో ఇక్కడ ఇలా వస్తుంది 2 పొరలు, ఇక్కడ ఇలా వస్తుంది 2 పొరలు. ఓకే, క్లాత్ తీసుకునేటప్పుడు కూడా ఇప్పటి నుంచే చెప్పుకుంటే మనకి పెద్ద సైజ్ కుట్టేటప్పుడు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. చుట్టూ కట్ చేసేసుకుందాం. కొంచెం కింద ముందుగా ఉంచేసేస్తున్నాను. దీన్ని కొంచెం పెద్ద సైజ్ క్లాత్ కదా, నెక్స్ట్ ఇవన్నీ తీసుకెళ్తాం. ఇంకోటి చూసావా, ఇప్పుడు షోల్డర్ కొంచెం ఇక్కడ మడతేసేటప్పుడు చూడండి, నేను 2 పొరలుగా మడతేసా. ఒకటి ఏమో 2 పొరలేమో కింద కట్ చేద్దాం, 2 పొరలేమో పై కట్ చేద్దాం. ఇలా రౌండ్స్ పేపర్స్తో కట్ చేసుకున్నాం అనుకో, నీకు చెయ్యి ఇలా తిరిగిద్ది కట్ చేసేటప్పుడు. ఖాళీగా మన ఇంట్లో ఉన్నప్పుడు పేపర్స్ తీసుకొని ఇట్లా ఒక పేపర్ అలా మర్చుకొని కట్ చేసుకొని తీసుకురా. పెద్ద పెద్ద రౌండ్లు ఇది ఇక్కడికి ఉంది కదా, దీన్ని ఇక్కడ పెట్టుకుంది. పెట్టి కోట్స్కైనా ఇటుకైనా నెక్స్ట్ కిందకే ఉంటుంది. ఓకే, కొంచెం కింద పెట్టాయి. బ్యాక్ సైడ్ ఒక్కొక్కరు పైకి ఉంటుంది కదా, నెక్స్ట్ ఇలా బాగా ఒకటి ఇలా, ఒకటి ఇలా, ఇదిగో 2 ఇది ఒకలాగా మడతేసి కొడతాం. ఒకటేమో క్లాత్ తీసుకొని దాన్నే చుట్టూ వేసి కొడతాం. క్లాత్ తీసుకొని దాన్ని బాగుండేది. ఒకటేమో క్లాస్తా ఉంటుంది అన్నమాట, ఎంత చింపినా చిరగదు. ఇదేమో కొంచెం కొన్నాళ్ళు లైఫ్ అంటే వాళ్ళు ఇచ్చే కాస్ట్ని బట్టి కూడా ఇలా కుడతాం, డబ్బులు బట్టి ఇలా కుడతాం. ఒకప్పుడు ఇలా కుట్టేవాళ్ళు, ఇప్పుడు ఇలా కుడుతున్నారు. అలా క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలి. దానికి క్రాస్ కావాలి. క్రాస్ కావాలనుకున్నప్పుడు చూడండి ఇట్లా కొంచెం సార్. లాక్కోకుండా కొంచెం ఊరికట్లా ఆ షేప్ అనేది ఇలా పెట్టాలంటే. ఏం కేబుల్ పిల్ల ఫోన్ చేసింది కదా. అవును. ఓకే, చక్క కుట్టు మీదకి ఇలా రావాలి. లైట్ కుట్టు చక్కగా అట్లాగే మనం ఇక్కడ ఎంత అయితే స్టార్ట్ చేసామో ఎండింగ్ కూడా అదే సైజులో ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికి పాదం పైకెత్తు, ఇటు వచ్చేటప్పుడు చూపిస్తూ ఉంటుంది. నీకు నార్మల్ మిషన్ కాబట్టి ఆ రౌండ్స్ కూడా స్లోగా వేసుకొని ఇట్లా కొంచెం ఇప్పుడు ఇది ఉందా, ఇది ఇట్లా ఎత్తి పాదం పైకి లేపుతారు. ఇట్లా ఇదిగో ఇట్లా ఎత్తి ఇట్లా లేపక్కర్లేదా? సూది ఇంకా అలాగే ఉండాలి. సూది లేపితే నీకు బయట మళ్ళీ పాదం ఎత్తినప్పుడు చూడు ఎత్తుతున్నాను. నువ్వైతే ఇట్లా ఇలా పైకి ఎత్తి ఆ సూది అలాగే దించి ఇట్లా మడతేసుకోవాలి. మడతేసుకొని మడత వేసుకున్న తర్వాత ఇలా దించుకోవాలి. చిన్నగా ఇక్కడ అసలు మరి అట్లాగే పైకి లేపుకొని సేమ్ నేను ఎప్పుడెప్పుడు ఎత్తుతున్నానో చూడు. అప్పుడప్పుడు నువ్వు అలా దించి ఇలా ఎత్తి అట్లా మీకు ఇంకా అది దగ్గరకే ఉంటుంది. 40 వెనకాలకు ఉంది కానీ అట్లా చిన్నగా ఇప్పుడు కొత్త కాబట్టి చిన్నగా వేసుకొని ఇట్లా డ్రా చేసేసుకుంటే సరిపోయింది. సరిపోయిందా? రౌండ్ కింద హోల్డ్ వేసేసుకో. కొంచెం ఇట్లా ఇంత ఉండాలి.
అదే మీ సైజు ఇంకొంచెం పెద్ద పిల్లల సైజు అనుకో 16 పైన పిల్లలకు కూడా ఇంకొంచెం పెద్దది వస్తుంది సైజ్ కింద హోల్డింగ్. ఏదైనా ఇప్పుడు ఇట్లా వచ్చేస్తుంది అనుకో, ఇట్లాగే మడత వేసేయకూడదు. కొంచెం పాదం పైకి లేపుకొని ఆ సూది దగ్గరే కింద దించేసేసి కొంచెం ఇలా అనుకున్న తర్వాత ఏదన్నా లూజ్ ఉంటే ఇక్కడే సెటిల్ చేసేయాలి దాన్ని. చివరి దాకా తీసుకురాకూడదు ఆ లూజ్ని. మీకు ఇక్కడ ఇలా ఫిల్ట్ లాగా పడ్డా ఈ ఫ్రంట్కి వచ్చేపటికి నీట్గా వస్తుంది. అలా చూసుకో, ఎందుకంటే లూజ్ అనేది కంపల్సరీ ఉండిద్ది. ఇక్కడ మనం క్రాస్ ఇలా తీసాం కాబట్టి సెంటర్లో లూజ్ వస్తుంది. లైట్గా అలా ఫిల్ట్ పెట్టేస్తే సరిపోయింది. ఇదిగో ఇది ఇంకా ఆపేసి లైట్ మార్చు. ఓకే, అదే కింద ఇది ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా పర్లా, కింద అనేది ఒరిజినల్ ఉండాలి. దీన్ని డూబ్ పెట్టాలి. డూబ్ ఒరిజినల్ అంటే ఏంటంటే ఇదేమో మనం కుట్టు పైకి వేసింది, ఇదేమో లోపల ఉంది. ఇది మంచి వైపు, దీని మీద మనకి తిరగేస్తాం. దీన్ని షోల్డర్ ఇలా పట్టుకొని సమానంగా లైట్ కూడా దగ్గరికి లాక్కొని ఇగో సమానంగా ఇలా నువ్వు ఇలా పెట్టేటప్పుడు కొంచెం పైకి పాదం అవసరం ఇట్లా అక్కడ రఫ్ తీసుకోవాలి. స్టార్టింగ్ రఫ్, ఎండింగ్ రఫ్. నువ్వు ఏం స్టిచ్ చేసినా స్టార్టింగ్ ఎండింగ్ రఫ్లు తీసుకోవాలి. ఇలా కట్ చేసేసుకో. ఓకే, కట్ షోల్డర్ జాయిన్ చేసేసాం, సైడ్ కూడా జాయిన్ చేసాం, అయిపోయింది. హుక్స్ పట్టి కాజా పట్టి ఎండింగ్లో వేస్తాం. ఇది కూడా సేమ్ ఇలా ఇక్కడ సమానంగా పెట్టుకొని మనం 1.5కి ఖర్చు పెట్టాం. సేమ్ అదే 1.5 ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి కొలుచుకొని స్టిచ్ చేసేసుకోవటం. ఇదిగో షేప్ ఇలా 1.5. ఇక్కడ నేనైతే ఎంత పెట్టానో అంత చూసి పెట్టేస్తున్నా, మీరైతే కొలుచుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ నడుము దగ్గర, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఉంది కదా నడుము, ఆ నడుము దగ్గర నుంచి ఇట్లా షేప్ అలా రావాలి. మనం ఎలా కట్ చేసాం అలాగే షేప్ కూడా రావాలి. సేమ్ మళ్ళీ ఒక 2 కుట్లు అయితే సరిపోతాయి. దారాలు చక్కగా నీట్గా కట్ చేసేసుకుంటే ఎండింగ్ నీట్గా వచ్చింది. ఇది ఇలా ఫినిషింగ్ లైట్గా అలా క్రాస్ ఇచ్చుకుంటే ఓకే. ఇట్లా ఇంక ఇది కూడా అంతే సేమ్. ఆపే ఒక్క నిమిషం. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇలాంటివి మీకు ఎండింగ్ వరకు ఎదురవుతానే ఉంటాయి. అంటే ప్రతి దానికి ఒక చిన్న అనేది వస్తానే ఉంటుంది. అది ఎలా లైన్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు ఇలా కుట్టేసేసారనుకోండి, ఇక్కడ ఎగుడు దిగుడు వచ్చింది చూడండి. ఓకేనా? ఈ ఎగుడు దిగుడు ఇక్కడ కుట్టకూడదు, ఇక్కడ మధ్యలోనే దీన్ని ఇలా దీనికి సమానంగా పెట్టేసేసి ఇట్లా పెట్టేసేయండి. దేనికైనా ఇంకంతే, మీరు చివరి దాకా లాక్ రాబాకండి. దీన్ని మిస్టేక్ అనేది బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇది సమానంగానే ఉంది, తిరిగేసినప్పుడు ఇది అంతా కనపడదు. కొన్ని నాటికి సాగొచ్చు, లేకపోతే మనం కొంచెం ఎక్స్ట్రా మనం మడత పెట్టేటప్పుడు ఎక్స్ట్రా పడి కొంచెం ఎక్స్ట్రా కట్ అవ్వచ్చు. అట్లాంటప్పుడు ఇలా వస్తుంది. వచ్చినప్పుడు ఇలా కోపులాగా బయటికి తీసుకురాకోకుండా లోపలే ఇలా ఫిల్ట్ పెట్టేస్తే మనకి ఏమన్నా ఎక్కువ ఎక్స్ట్రా మనం పెట్టినట్టు ఏం కనపట్లేదు కదా, కానీ ఇక్కడ మనం పెట్టాం చిన్నగా. ఇది ఒకటి చూసుకోండి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వేసేస్తా ఎండింగ్. ఇలా గోరుతో చిన్న అయితే కనుక చక్కగా ఇట్లా లాక్కొని ఏ షేప్కి ఆ షేపు ఇలా లాక్కోవడం వల్ల ఏంటంటే మనకి నీట్గా ఉంటుంది షేప్ అనేది. ఎవరికైనా చూపించాలని ఇప్పుడు నువ్వు నాకు చూపెట్టాలి, చక్కగా ఇలా గీసుకొని ఐరన్నే అవసరంలా, చిన్న ముక్తి కాబట్టి ఇలా అనుకొని ఎవరికైనా చూపించామనుకో, ఎవరికైనా ఇచ్చే వాళ్ళకి కూడా. ఇప్పుడు పెద్దవి అయితే మేము ఐరన్ చేసే ఇస్తాం, నీట్గా ఉంటాయి. ఎక్కడికక్కడ లాగేసేసుకొని చూస్తున్నావా, ఇలా గోరుతో అలా అనుకొని మనం ఏ షేప్ అయితే కట్ చేసామో ఆ షేప్లోకి దీన్ని తీసుకురావాలి. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ సైడ్ హుక్కులు పెట్టుకుంటాం. ఓకేనా? దీనికి బ్యాక్ సైడ్ హుక్కులు పెట్టుకుంటాం. హుక్స్ పట్టి కాజా పట్టి సెంటర్లోకి రావాలి. సెంటర్లోకి రావాలంటే ఎట్లా పట్టుకొని కస్టమర్ కోసి బాకండి. దీన్ని హాఫ్కి మడత పెట్టుకొని దీన్ని సమానంగా పెట్టుకొని ఒకటి ఏదైనా ఒక పెన్ కానీ చాక్ పీస్ కానీ ఇట్లా డ్రా చేసుకోండి. ఇప్పుడు చక్కగా లైన్ వచ్చేసింది. ఆ లైన్కి బ్యాక్ సైడ్ పెడుతున్నాను నేను. బ్యాక్ నెక్ పెద్దది కాబట్టి బ్యాక్ సైడే బాగుంటుంది. ఓకేనా? ఓపెన్. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి తీసుకున్నాం మనం. హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా తీసుకోవాలి, ఎవరికి అలా మెజర్ చేసుకొని తీసుకోండి. దీనికి ఎక్స్ట్రా ఇంకొంచెం అంగుళం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇటు కూడా ఒక అంగుళం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ క్లాత్ చూసుకోండి, ఇంత ఉంటే సరిపోయింది. 2 కావాలి కదా. ఇక్కడికి హోల్డ్ చేయడానికి అంగుళంన్నర పెట్టుకోండి ఒకటి. ఇది కూడా ఒక అంగుళంన్నర పెట్టుకోండి. హైట్ ఏమో అంగుళం కింద పెట్టుకోండి. వెడల్పేమో అంగుళంన్నర పెట్టుకోండి. చిన్నది కాబట్టి, పెద్దదైతే ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటాం, 2 అంగుళాలు అలా తీసుకుంటాం. కాజా పట్టికే మనకి ఎక్కువ పడిద్ది, హుక్స్ పట్టికి చిన్నదే పడుతుంది. చిన్నదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని సమానంగా కట్ చేసుకోండి. అంటే ఇలా కూడా కొలుచుకొని తీసుకోవాలి, అది కూడా ఎట్లా పడితే అట్లా తీసుకోకుండా అని చెప్తున్నా.
నువ్వు చూసుకొని తీసుకుని కొలతన. ఇదిగో ఇది ఒరిజినల్. ఇది నాకు ఎడం చేతి పక్క ఉంది ఒరిజినల్. నేను నెక్కు దగ్గర నుంచి చేస్తాను ఇది. ఇప్పుడు ఇది కాజా పట్టి, ఓకేనా? ఎడం చేతి పక్క నెక్కు మీద నుంచి మనం కిందకి వేస్తుంటే కాజా పట్టి అయ్యిద్ది. ఇదిగో ఈ ముక్క తీసుకొని దీని మీద ఇలా పెట్టి ఇలా హోల్డ్ చేయి ఖర్చుని, ఎందుకంటే నెక్కు మనకు కుట్టేసింది కాబట్టి. మిగతా ఎక్స్ట్రా కట్ చేసేసుకొని, ఇది చిన్నది కాబట్టి ఆ రంగులో అయితే సరిపోయింది, మీరు రంగులో పెట్టుకోండి పెద్ద అయితే. ఇది ఇట్లా హోల్డ్ చేసి ఫస్ట్ రఫ్ తీయాలి, ఎండింగ్ కూడా రఫ్ తీయాలి. ఇది దీనికన్నా ఎక్కువ పెట్టేసి పక్కన మళ్ళీ పీస్ లాగా వచ్చింది, సమానంగా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, ఇట్లా కాజా పట్టి ఇది ఇట్లా ఇట్లా గీసుకుంటే అక్కడ ఉండిపోయింది, మన గోర్లు కూడా అరిగిపోతాయి లోపు. ఇట్లా మడత పెట్టుకొని దీని మీద ఇలా వేసుకోండి, కనపడుతుందా? చక్కగా ఇలా వేసుకొని ఈ రెండు చేత్తో గట్టిగా పట్టుకొని ఇటు నుంచి ఇట్లా కుట్టుకోండి. ఇదే ఇంకోసారి ఇంకో దానికి వేసేటప్పుడు ఇంకొంచెం ఈజీగా చెప్తా. నేనైతే ఇలా వేస్తున్నాను, ఇప్పుడు ఇంకొంచెం ఈజీగా చెప్తా. ఇంకోసారి మామూలుగా ఇప్పుడు ఇలా వేసేసుకుంటాం, అలవాటు అయిపోయింది కాబట్టి. దాని మీదే పక్క నుంచి ఒక కుట్టు కుట్టండి, ఇట్లా కాజా ఇక్కడ పడిద్ది అనమాట. ఇదిగో కాజా పట్టి. ఓకే, ఇప్పుడు హుక్ పట్టి. హుక్స్ పట్టి కింద నుంచి వచ్చింది, బ్లౌజులకైనా అంతే. ఇదిగో ఇక్కడ హోల్డ్ చేసి దీన్ని మనం ఇలా మర్చుకోవచ్చు. ఇలా మర్చేసుకొని ఈజీగా ఇట్లా కుట్టు వేసుకొని దీన్ని కూడా ఇక్కడ కూడా మర్చుకొని, ఈ చిన్నది కాబట్టి మడత ఎంత వెళ్తుంది, అదే మన జాకెట్లకి అయితే కనుక అంతే వస్తుంది. ఓకేనా? మనం చిన్నది కదా ఇది. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఇది డబల్ హోల్డింగ్లో పెట్టాను, పైన ఒక కుట్టు వేసాను, వేసి ఖర్చు ఇలాగే ఉంచి దీన్ని ఇట్లా వేసి దీనిపైన ఒక కుట్టేది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ కుట్టే మీకు లాస్ట్ బ్లౌజుల వరకు నీట్నెస్ ఉంటుంది. ఇప్పటి నుంచి నీట్గా కుడితే లేట్ అయినా 2 రోజులైనా సరే కుట్టు మట్టికి ఇట్లాగే ఉండాలి. ఇట్లా కుట్టాం కదా, దీన్ని తీసుకొచ్చి దీని మీద ఇలా పడేయండి, దీనిపైన ఇలా కుట్టేసేయండి, అయిపోయింది ఇంకా. ఓకే, సమానంగా. ఇప్పుడు ఇది ఇట్లా అటు ఇటు ఉంది కదా, దీన్ని కూడా కాస్త అడ్జస్ట్ చేసేసి లోపలికి ఇది కూడా ఇట్లా జరిపి కరెక్ట్గా హుక్స్ పట్టి మట్టికి ఇంతే. ఇదే ఈజీ మెథడ్, 2 హోల్డింగ్స్ చేసేస్తే. అది ఇంకోలా చూపెట్టమంటే చూపిస్తాను, మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. సెవెంత్ అయింది. ఇదిగో ముందు కింద మడత తీసేసుకుందాం దీన్ని. చెప్పాను కదా, సెంటర్లోకి వచ్చేటప్పుడు కొంచెం చివరి దాకా లాకు రాకుండా చక్కగా ఇలా ఫిల్ట్ వస్తే ఇక్కడ పెట్టేసేయండి. ఎందుకో కూడా చెప్పా, ఇలా క్రాస్ చేస్తాం కాబట్టి కంపల్సరీ అక్కడ లూజ్ వస్తే ఆ లూజ్ సెంటర్లో తేల్చేసేయండి, చివరి దాకా లాక్ రాకండి. ఎక్కువ శాతం దానిలో చెప్పేసాం కాబట్టి దీనిలో వేసి. ఇప్పుడు నార్మల్గా ఇదంతా దేనికి యూస్ అవుతుంది? ఇది వచ్చి హాఫ్ పెట్టికోట్లకి. ఇప్పుడు ఎక్కువ బాడీ లంగాలు ఉంటాయి కదా, లంగాకి మనం పైన బాడీ వేస్తాం. ఆ బాడీ వేసినప్పుడు అలా రౌండ్ కుట్టేటప్పుడు బాగా మనం యూస్ చేసేటప్పుడు చిరిగిపోతాయి. అలా కాకుండా ఇలా వేరే సపరేట్ ముక్కేసి వేస్తే స్టిఫ్గా ఉండిద్ది, నీట్గా రెడీమేడ్ స్టైల్ లుక్ వచ్చింది. అందుకని ఇలా కుడతాను. అందుకనా? అది ఇది వేరు. నాకు ఇది ఒకసారి ట్రై చేసా, భలే వచ్చింది. ఇంకా అందుకని ఎక్కువ ఇది కుడతా. ఓకే, కింద కుట్టేసుకున్నా. ఇప్పుడు క్రాస్ ముక్క కూడా తీసుకున్నా. కొంచెం ఎక్స్ట్రా క్రాస్ ముక్క సమానంగా ఉండాలి. మళ్ళీ ఎగురు దిగుడు దీన్ని క్రాస్ ముక్కని ఇలా మడతేసుకోండి. సమానంగా మడత పెట్టేసి కుట్టాడు. క్రాస్గా ఉంది కాబట్టి మనం చక్కగా తిరిగిద్ది. దీన్ని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటే స్కిప్ చేసాం. ఇంకా ఒరిజినల్ క్రాస్ ముక్క
ఇంక ఇట్లా చుట్టూ ఇలా కుట్టేసేసుకోండి. ఇంక దానికన్నా ఇది ఈజీ అంటావేమో నువ్వు. కానీ కొంచెం అది క్లాస్గా కనబడిద్ది అనుకుంటా. ఇదే క్లాస్, ఇదే క్లాస్ ఇంకా అలా ఇది అయినాక మొత్తం చూస్తే అప్పుడు ఇది ఓల్డ్ పద్ధతి. అది ఓల్డ్, అది ఓల్డా, ఇది ఇప్పుడుదా? ఓకే. అంటే అది కుట్టిన తర్వాత ఇలా కుడతాం మనం. ఎక్కువ అదే యూస్ చేస్తాం, ఎందుకంటే నీకు పట్టు శారీస్కి అట్లా ఎక్కువ ఇది యూస్ చేస్తాం. నీ కాస్ట్ని బట్టి చెప్పా కదా. కొంతమంది కొంచెం తక్కువలో చూడమ్మా అంటూ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి మామూలుగా అలా వేసేస్తాం. ఎక్స్ట్రా ముక్కని మళ్ళీ క్లాత్ అనేది అంతా కదా. నీకు పెద్ద సైజు కాబట్టి అది చేతికి ఊరక తిరిగిపోయింది. ఇదే నీకు కొంచెం ఇదిగా ఉంటుంది, చిన్న క్లాత్ కదా. ఇది ఇట్లా కట్ చేసాం కదా, కట్ చేసేసింది. ఎక్స్ట్రా కట్ చేసేసుకో, సన్నగా ఉంది కాబట్టి ఇలా కట్ చేసుకుని అక్కడక్కడ కాస్త 2 టాకాలు పెట్టుకున్నాం అనుకో. టాకాలు దేనికి? టాకాలు ఏంటంటే ఇది రౌండ్ కదా, నీకు దేనికైనా మన జాకెట్లకి వాటికి నెక్లు వేసేటప్పుడు కూడా ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉందా, దీనిపైన ఈ ఖర్చు ఇట్లా పెట్టి పైన ఒక కుట్టేసుకో. ఇట్లా ఏలు పెట్టి దీన్ని అణిచేయాలి. నీకు ఇది కూడా అంతే సేమ్. మధ్యలోకి వచ్చినప్పుడు పాదం ఎత్తాల్సిందే. నేను పాదం ఎత్తుతున్నట్టు నీకు కనపట్లా. మళ్ళీ ఇక్కడ చిన్న అక్కడ నుంచి ఎత్త పైన చూడు, నువ్వు ఫస్ట్ నుంచి ఇదే కింద పడుతుందా, ఇట్లా పెట్టుకున్నావు అనుకో, సేమ్ ఇదే సైజు మొత్తానికి రావాలి. వస్తే అప్పుడు లుక్ బాగుంది. ఇప్పుడు మనం సూది కూడా లేపితే ఇంకా అది పోయింది మధ్యలో, వేరే కుట్టు మీదకి వచ్చేసింది. అట్లా ఎప్పుడైనా పాదం ఎత్తేటప్పుడు సూది క్లాత్ మీద దిగే ఉండాలి. సూది కూడా ఇట్లా ఇప్పుడు నువ్వు ఇది దీనికి ఉండడానికి చూడు, ఇది పట్టుకో చేత్తో ఇట్లా. చేది ఏం దాన్ని పట్టేసుకుంటున్నావు, ఇది పట్టుకో ఇట్లా, ఇది పట్టుకో. ఇది జస్ట్ నార్మల్గా ఉంది, ఇది స్టిఫ్గా ఉంది. ఇది కూడా చుట్టూ ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకొని ఇంకా క్లాత్ ఎక్కువ ఇచ్చి డ్రెస్ నెక్స్ కూడా ఇలాగే తిప్పుతాం. డ్రెస్కి వెనక వాళ్ళ బ్యాక్ నెక్స్ ఉంటాయి కదా, జాకెట్కి కూడా ప్లెయిన్ జాకెట్లకి ఇలాగే పైపింగ్స్ వేయాలన్నా గోట్లు వేయాలన్నా ఇలాగే వేస్తాం. ఫస్ట్ అంతకుముందు గోట్లు, తర్వాతే థ్రెడ్ పైపింగ్స్. ఫస్ట్ గోట్లు తిప్పేదాన్ని నేను ఆ ప్లెయిన్ మిషన్ మీద, ఉషా మిషన్ మీద. ఇలా గోట్లు తొక్కుడు మిషన్ అయినా ఉషా మిషన్ అయినా అయ్యే నాది ఫస్ట్. ఇదిగమ్మా దీనికి సేమ్ ఖర్చు ఉంది కదా, ఖర్చు కిందే ఉంచాలి. మళ్ళీ నువ్వు వీడు తిప్పి ఎడేసావు అనుకో ఇక్కడ బాగోదు. ఖర్చు ఇలా పెట్టి దీని మీద ఇది కప్పాలి. కప్పి పైన కుట్టేయాలి. కుట్టేయకుండా తిరగ తిప్పేసినా నీట్గా రాదు. చిన్నదేగా ఇంత అవసరమా అని అనుకుంటే చిన్నదాని నుంచే మనకి నీట్నెస్ అనేది వస్తుంది. ఇంక ఎక్స్ట్రా ఇక్కడ ఉందనుకో, కాస్త తగులుతుంది అనుకో, కట్ చేసేసుకోండి క్లాత్. పెద్ద పెద్ద చక్క నీట్గా తిరుగుతుంది. స్ట్రాంగ్ కదా, నువ్వు కూడా పడితే రా, కొంచెం ఎక్స్ట్రా కనపడుతుంది. నేను పోసేస్తాను. ఏందమ్మా తిప్పేసాను కదా, ఇప్పుడు తిప్పేసేస్తాను. ఇప్పుడు చెప్పనా, ఏది తీసేయి. మీరు పైన కూడా ఇలా వేసుకోవచ్చు, చేతికి తగులుతుంది కదా ఇది. ఇట్లా నువ్వు కొత్తలో కాబట్టి అటు సైడే వేసుకో. బాగుంటుంది. చెప్పండి. ఓకే 350 అన్న. బొమ్మ కుట్టాను మనం నేర్చుకోవడానికా? నేర్పిస్తున్నాను. ఇది బన్నీనమ్మా, బన్నీ కుట్టావు నువ్వు. కానీ తీసాను బన్నీ, అది కొత్త మెథడ్. ఇలా క్లాత్ తీసుకొని నువ్వు వీడియో తీసుకుంటున్నావా? తను పెట్టేస్తున్నా అందులో చిన్న చిన్నవి రోజు కోటి చిన్న చిన్న ఫ్రాక్స్ కాపీస్. ఇదిగో ఇది మనం ఫస్ట్ కుట్టింది. ఇలా హోల్డ్ చేసి కుట్టాం, హుక్స్ పట్టి కాజా పట్టి వేసాం. ఇది ఒక మోడల్. మనం నెక్స్ట్ కుట్టింది. ఇది చూసా ఫినిషింగ్ ఎలా ఉందో. ఇది స్టిఫ్గా ఉండిద్ది. మనం ఎప్పుడైనా బాడీలు కుట్టేటప్పుడు బ్లౌజ్ పీసెస్ కానీ లైనింగ్ పీసెస్ కానీ స్టిచ్ చేసుకుంటాం, అప్పుడు పల్సగా ఉంటాయి కదా. ఇలా కుట్టుకుంటే చక్కగా అందంగా నీట్గా ఉండిద్ది. ఇది ఓపెన్. అవును,
డబుల్ కుట్టు రౌండ్ చూడు రౌండ్ నీట్గా బాగుంది. లాంగ్ పీసెస్ ఇది అండి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. రేపు మటుకి నెక్స్ కట్ చేసి స్టిచ్ చేసుకుందాం. మోడల్ నెక్స్ ఇవే వీటికి ఉంటా. బాయ్.